మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న నిన్న ఆ కార్యక్రమానికి కూడా వచ్చారు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వారు పెట్టారు. వారు ఏం మాట్లాడారు చాలా స్పష్టంగా, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, దాని విలువ సుమారు 1600 కోట్లు. అసలు ఎటువైంది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు, ఏమైంది అని హరీష్ అన్న మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో మేము 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం సింగరేణిలో. మీరు వచ్చిన ఈ 3 ఏళ్ల పాలనలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? గతంలో జీవో 76 కింద మేము సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా పట్టాలు ఇచ్చినాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మీరు ఎంతమందికి 3 ఏళ్లలో పట్టాలు ఇచ్చిర్రు? సింగరేణిలో ఒకప్పుడు ఉన్నటువంటి స్కీములు, అది కారుణ్య నియామకాలు కానీ, కార్పొరేట్ స్థాయి రెఫరల్స్ తల్లిదండ్రులకు కానీ, ఇల్లు కట్టుకుంటామంటే ఇచ్చే 20 లక్షల వడ్డీ లేని రుణం కానీ, అదేవిధంగా మైన్స్ మీద పిట్ స్థాయిలో కార్మికులకు ఇచ్చే వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, ఇవేవి కూడా అమలు కావడం లేదు. సింగరేణిలో స్కీములు లేవు, కేవలం స్కాములు మాత్రమే ఉన్నాయి. సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైనీ బొగ్గు బ్లాకుల వేలంలో కుంభకోణం, ఓబీ కాంట్రాక్ట్ వర్క్లలో కుంభకోణం, సుమారు 15,000 కోట్ల కుంభకోణాలు సింగరేణిలో ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగినాయి. దీని సంగతి ఏందని నిన్న మా హరీష్ అన్న మాట్లాడిండు. వాస్తవానికి ఆ సమావేశంలో కూడా మేము ఈ విషయాలను కూడా మాట్లాడినాం. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా బాల్కసుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కసుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గున్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్కసుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడతారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని, మీరు నా మీద పెట్టే దృష్టి మేము అడుగుతున్న సింగరేణి సంస్థ మనుగడ మీద పెట్టండి అని అడుగుతున్నా. సింగరేణిలో మెడికల్ బోర్డు ఎందుకు పెట్టట్లేదు? సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? సింగరేణిలో కొత్త బొగ్గు బావిలు ఎందుకు తెరుస్తలేరు? మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 30 లక్షల వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే కార్మికునికి ఎందుకు ఇస్తలేరు? జీవో 76 కింద ఈ 3 ఏళ్లలో ఒక్క పట్టా కూడా సింగరేణి ప్రాంతంలో ఎందుకు ఇవ్వలేరు? ఇవాళ సింగరేణిని బొందలగడ్డకు ఎందుకు మారుస్తున్నారు? సింగరేణిలో ఇన్ని స్కాములు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? సింగరేణిని ముఖ్యమంత్రి బామ్మర్ది కప్పజెప్పి సింగరేణిని కార్మికుల పక్షాన పనిచేయాల్సినటువంటి సింగరేణి యాజమాన్యం ఇవాళ ముఖ్యమంత్రి బామ్మర్దికి తొత్తుగా మారి, ముఖ్యమంత్రి బామ్మర్దికి బంగారు గనిగా, బంగారు గుడ్లు పెట్టే బాతుగా ఎట్లా మారిపోయిందని మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఇవాళ మంత్రుల దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ, సింగరేణి అధికారుల దగ్గర కానీ సమాధానం లేదు. నేను నిన్న మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా, నేను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమకారునిగా పనిచేసిన. 226 కేసులు ఉండే నా మీద. వివిధ నెలల పాటు చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో నేనున్నా. సుమారు 4 సార్లు నా మీద లాఠీ చార్జ్ చేసి పోలీసులు విచక్షణ రహితంగా నన్ను కొట్టిరు. హైదరాబాద్ మహానగరంలో నేనుండని పోలీస్ స్టేషన్ లేదు. ఇప్పుడున్న అసెంబ్లీ ఎదురుగున్న CCS పోలీస్ స్టేషన్ నుండి డార్క్ సెల్తో సహా 2 రోజులు వండబెట్టిరు నన్ను. దాంతో సహా నేను ఉండని పోలీస్ స్టేషన్ లేదు. ఆనాడు ఉద్యమంలో తెలంగాణ కోసం అంతగానో పనిచేసినాం. ఆనాడు అనేక పోరాటాలు చేసినాం. సడక్ బంద్ కానీ, సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినాం. నేను నిన్న మాట్లాడింది ఏంది? ఈ ప్రభుత్వం ఇన్ని స్కాములు చేస్తుంది సింగరేణిలో, స్కీములను పక్కకు పెట్టింది, రైతుల వడ్లు కొంటలేదు, కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తలేదు, కార్మికులకు దసరా బోనస్ కానీ, దీపావళి అడ్వాన్స్ కానీ అవి కూడా చక్కగా ఇస్తలేదు, ఒక్క వెల్ఫేర్ యాక్టివిటీ అమలు చేస్తలేదు సింగరేణిలో. కాబట్టి సింగరేణిలో మనం గట్టిగా పోరాటం చేయాలి కార్మికుల పక్షాన, మన కోల్బెల్ట్ ఏరియాలో మన రైతుల పక్షాన గట్టిగా పోరాటం చేయాలి. ఎవరైనా రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇవాళ రైతులంతా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కుప్పల దగ్గరనే అక్కడనే పడుకుంటున్నారు, అక్కడనే ఉంటున్నారు. ఇవాళ మనం పోరాటాలు చేస్తున్నాం రోడ్లెక్కి. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదు, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నేను చెప్పిన. ఒక ఉద్యమకారుడిగా,
ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికుల ఓట్లతోని 2 సార్లు నేను ప్రజాప్రతినిధి గెలిచిన. పెద్దపల్లి ఎంపీ ఒకసారి గెలిచిన, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే ఒకసారి గెలిచిన. కాబట్టి ఆ ప్రజల మీద ఉండే ప్రేమతోని, ఆ కార్మికుల మీద ఉండే ప్రేమతోని అక్కడ ప్రజల్లో కార్మికుల్లో 9 జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని నేను నిన్న వ్యక్తపరిచింది తప్ప నేను కొత్తగా ఏం మాట్లాడలే. ఇక నేను మాట్లాడిన 30 నిమిషాల వీడియోలో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఇటు దాటు అటు ఇటు పెట్టి దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి నిన్న మా హరీష్ అన్న అడిగినటువంటి ప్రశ్నల మీద నుంచి, మా సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నిన్న లేవనెత్తిన అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేసిన చీప్ ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. మరి నేను ఇంకో మాట అడుగుతున్న వాళ్ళ నా మీద కంప్లైంట్ ఇచ్చిర్రు, సరే కేసు పెడతారు కావచ్చు, ఓకే నో ప్రాబ్లం, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి. నేనేమంటున్నా, గతంలో కూడా మేము న్యాయంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 మేము గెలిచినాం. కేవలం 7 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయినా అన్యాయంగా అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక కానియకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డంబడి, ఆనాడు మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అడ్డంబడి నన్ను 16 రోజులు జైలుకు పంపించి అక్రమ కేసులు పెట్టి 56 రోజుల పాటు మా కౌన్సిలర్లను ఊరికి దూరంగా ఉంచేటట్టు చేసి చాలా కుట్రలు చేశారు. అయినా కుట్రలను ఎదిరించి మేము కేతన్పల్లి మున్సిపాలిటీలో గెలిచినాం. సో నేను అక్కడ ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేసిన కాబట్టి, ఇప్పుడు ఆ ప్రాంత ప్రతినిధిగా ఉన్నా కాబట్టి అక్కడ ప్రజలు, అక్కడ కార్మికుల ఆగ్రహం కానీ ఆక్రోశం కానీ దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వాళ్ళకి అండగా ఉండడానికి పోరాటాలు చేద్దామని చెప్పిన. దానికే ఉలిక్కి పడిపోయి ఇక రాష్ట్రం లేదు, సమస్యనే లేదన్నట్టు, బాల్కసుమ్ అనే ఒక సమస్య అన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే డైరెక్షన్ మేరకు నిన్నటి నుంచి నా మీద ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తారు మీరు? సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు, మీ అనుకూల మీడియాలో రాపిస్తూనే ఉన్నారు. మా అంటే కేసులు పెడతారు కావచ్చు, మళ్ళీ నన్ను జైలుకు పంపిస్తారు కావచ్చు. మాకు పోరాటాలు కొత్త కాదు, జైలు కేసులు కొత్త కాదు. మీరు ఎన్ని చేసినా డెఫినెట్గా పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన కొట్లాడతాం, మాట్లాడతాం. మీకు భరించే ఓపిక లేదు, ఆ సహనం లేదు ఈ ప్రభుత్వ పెద్దలకు. మొన్న జగిత్యాలలో ఒక డ్రైవర్, అశోక్ ఆర్టీసీ డ్రైవరు వడ్లు మక్కలు కొనుండ్రంటే ఆయన మీద దాడి చేస్తారు. తర్వాత మా తమ్ముడు క్రిషాంక్ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఆయనను మొన్న 15 రోజులు జైలుకు పంపించారు. మా నల్లబాల్ అనేటటువంటి వ్యక్తిని ఆయనను జైలుకు పంపించారు, మా శశిని. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా కార్యకర్తలను హత్యలు చేసిర్రు, దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న సూర్యాపేటలో జరిగింది. చాలా చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల హత్యలు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల కేసులు పెడతా ఉన్నారు. ప్రజాపాలన పేరిట ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీని మీరు కల్పిస్తూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇవాళ నా మీద కేసు పెట్టాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ, మరి మీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని కాల్ చేస్తాన్నాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? మీ మక్కాన్ సింగ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే గారు ఆయన నరికేస్తా అన్నాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ప్రగతి భవన్ను నక్సలేట్లు బాంబులు పెట్టి పేల్చేయరి అని మాట్లాడారు. మరి ఆనాడు మీరు అంత ఎటువేరు? మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతాను మాట్లాడిండు ముఖ్యమంత్రి. నిజంగానే సుమోటో కేసులు పెట్టాల్సి వస్తే ఈ రాష్ట్రంలో సుమన్ మీద కాదు పెట్టాల్సింది, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీల మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి, మీరిచ్చిన 420 హామీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి, మీరు చెప్పిన వివిధ డిక్లరేషన్లలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయనందుకు మీ మీద సుమోటోగా లక్షలాది కేసులు పెట్టాలి. ఆ అవసరం ఉంది. ఇవాళ నా మీద కేసులు పెట్టి ఏదో నా గొంతు నొక్కుతా, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాం అంటే ఇక్కడ భయపడే వాళ్ళు, బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఏం లేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, డెఫినెట్గా ఈ తెలంగాణలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాటంలో, ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి ఒక కార్యకర్తగా, వ్యక్తిగా ఈ తెలంగాణ బాగుండాలని కోరుకునేటటువంటి బిడ్డగా ఇవాళ 3 ఏళ్ళని కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాల మీద బాధతోని, ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నా. నా సింగరేణి కార్మికుల ఆక్రోశం, ఆగ్రహం, ఆవేదనను అర్థం చేసుకొని నేను మాట్లాడుతూ ఉన్నా. నా తెలంగాణ రైతులు 6 గాలం కష్టపడి పండించినటువంటి పంట ఇవాళ వానలో తడిసిపోతుంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్ళలో ఉండేటటువంటి, వాళ్ళ కడుపులో ఉండేటటువంటి బాధను చూసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ వాళ్ళ ఆకలి మంటలు చల్లారాలే, సింగరేణి కార్మికుల గుండెలో మంటలు చల్లారాలే, దాని మీద దృష్టి పెట్టండి.
స్కాములు చేసుడు కాదు, అవినీతి చేసుడు కాదు, చిల్లర రాజకీయాలు చేసుడు కాదు, డైవర్షన్ గేములు ఆడుడు కాదు. ప్రజల కోసం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బట్టగాల్చి మీద వారేసుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేసుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు గట్టిగా గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. మరి నిజంగా మేమే 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము మీలాగే ప్రవర్తిస్తే మీ పరిస్థితి ఏందని నేను అడుగుతూ ఉన్నా. ఒకసారి నేను రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నా. వీళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఒకసారి ఆ వీడియోలు కూడా చూడుర్రి. ముఖ్యమంత్రి గారితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు వీళ్ళు ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి చూడాలని నేను కోరుతా ఉన్నా. వెంకట్ ప్లే చేయి. ప్రగతిలో ఉంటేంది, ఎవరైనా నక్సలైట్లు బాంబు పెట్టి పేల్చేస్తేంది, మనం అయ్యేదేంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ డైలమెట్లు పెట్టి పేలినా మాకు వచ్చే నష్టం లేదు, మాకు సంబంధం లేదు ప్రగతి భవన్తో. ఎందుకంటే మాకు ప్రగతి భవన్ను నక్సలైట్లు బాంబులు పెట్టి డైనమైట్లు పెట్టి పేల్చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియో. సెకండ్ వీడియో ప్లే చేయి. అసెంబ్లీలో మాట్లాడింది. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పొదిసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితం అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కని బట్టలు ఇప్పదీసి కొడతా తోడుకలు తీస్తాను ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియో. నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతా నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకల గుల పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఒక్కొక్కరిని సంగతి చూస్తే ఒక్కొక్కరు లేకుండా ఎలిమినేట్ చేసి పారేస్తా అని ముఖ్యమంత్రి గారు ఒక సభలో, నిండు సభలో వేలాది మంది సమక్షంలో మీడియా సాక్షిగా కండ్లగుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీసి మెడలేసుకుంటా, ఒక్కొక్కరిని అంతు చూస్తా అని చెప్పి బెదిరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో ఆయన మాట్లాడినటువంటి ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి వీడియో అది. నెక్స్ట్. నుంచి వెళ్ళిన రేవంత్ వెంట వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు. తుపాకీతో ఎందుకు బయలుదేరుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సరదాగా అంటూ సమాధానమిచ్చారు రేవంత్ రెడ్డి. ఇది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో జరిగినటువంటి మీటింగుకు రైఫిల్ పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరిపోయినటువంటి వీడియో. నెక్స్ట్. శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎవరైనా మాట్లాడితే, ప్రశ్నిస్తే అడ్డంగా నరుకుతామని మా కోల్బెల్ట్ ఏరియాకు చెందినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు పబ్లిక్ మీటింగ్లో మీడియా సాక్షిగా హెచ్చరించినటువంటి వీడియో అది. సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా? నేను ఫ్యాక్టరీని అన్న. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని డైరెక్ట్గా తగలబెడతా అని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియో. మరి దీంట్లో ముఖ్యమంత్రి గారి మీద కేసు అయిందా, మక్కన్ సింగ్ ఠాకూర్ గారి మీద కేసు అయిందా, రామగుండం ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారి మీద కేసు అయిందా? ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ఈ ప్రభుత్వం యొక్క స్కాములు బయటపెడుతున్నందుకు, ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు మర్చిపోయి తెలంగాణ వనరుల్ని కొల్లగొడుతున్న తీరును ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నందుకు ఇవాళ మాలాంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. సరే, డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, కేసుల్ని కూడా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా గట్టిగా నిలబడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడారు. సింగరేణి కార్మికులు బాల్క సుమన్ మీద తిరగబడాలని. వస్తావా పొన్నమన్నా? పోదామా సింగరేణి ఏరియాకు? కార్మికులు నా మీద తిరగబడతారా, నీ మీద తిరగబడతారా? పోదామా? ఏదైనా కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి పోదామా? మన కరీంనగర్ జిల్లాలో మీరే డిసైడ్ అయ్యారు ఒకటి, మీ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అయినా పర్లేదు, ఏదైనా రైతుల కొనుగోలు కేంద్రం దగ్గరికి పోదాం పాండ్రి, వడ్ల కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి. మరి నా మీద తిరగబడతారా, మీ మీద తిరగబడతారా చూసుకుందాం. ఇవాళ నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు.
జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏది లేదు. మరి పోదామా నిరుద్యోగుల దగ్గరికి? అశోక్ నగర్కి వస్తావా అన్న? పొన్నమన్నా మీరు వస్తారా? మీ ముఖ్యమంత్రి గారు వస్తారా? మీ మంత్రులు వస్తారా? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వస్తారా? నా మీద కేసు పెట్టమని ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పోదాం పని. మరి అశోక్ నగర్ పోదాం పని నిరుద్యోగుల దగ్గరికి. ఇవాళ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన నడుస్తూ ఉంది. రైతులకు రైతు బంధు లేదు, వడ్లు కొనుడు లేదు,